ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సద్గురువును ఆశ్రయించినటువంటి మనందరము కూడా భక్తి మార్గంలో తరిస్తూ ఉంటాం. సద్గురు యొక్క మార్గము జ్ఞాన మార్గం కాదు, భక్తి మార్గం మాత్రమే. శ్రీ సాయి సచ్చరితలో హేమాడ్ పంత్ చెప్పినట్టు తన ఆశ్రితులందరూ కూడా భక్తి మార్గంలోనే ఉండాలని చెప్పి బాబా నిర్ణయించారు. ఎందుకంటే జ్ఞానులు తొందరగా మోసపోతారు. భక్తుడికి స్థిరమైనటువంటి విశ్వాసం ఉంటుంది. భక్తుడికి ఒకసారి విశ్వాసం కలిగింది అని అంటే ఎప్పుడూ కూడా భగవంతుడి నుంచి దూరం కాడు, మోసపోడు మాయ చేతిలో. మాయ చేతిలో ఈరోజు సామాన్యుల కంటే కూడా బాగా జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళే మోసపోతారు. ఎందుకంటే జ్ఞానం ఉంటే అహంకారం వస్తుంది, అహంకారం గర్వానికి తోడవుతుంది. తద్వారా వారు మాత్రమే జ్ఞానులు, వారు చెప్పింది మాత్రమే గొప్పది అనేటువంటి దాంట్లో ఉండి వారు మాయ చేతిలో పడి మోసపోతూ ఉంటారు. కానీ మనకు ఆ భయం లేదు. శ్రీ సాయి సచ్చరితలో హేమాడ్ పంత్ చెప్తారు, భక్తి మార్గం అనేటువంటిది సీతాఫలం నాటిది. ఆ సీతాఫలము చెట్టుకున్నా దాన్ని తెంచి కింద మగ్గబెట్టినా అది మధురంగానే ఉంటుంది. రామాఫలం ఆ విధంగా కాదు. రామాఫలం కాండాన్ని అంటుపెట్టుకొని ఉండాలి. కాండాన్ని అంటుపెట్టుకొని అది పక్వానికి వస్తేనే అది మధురంగా ఉంటుంది. దాన్ని కచ్చగా ఉన్నప్పుడు తెంపి గడ్డిలో పండేస్తే అది పండదు. కాబట్టి భక్తి మార్గమే అత్యంత సులువైనటువంటిది మోక్ష మార్గానికి అని చెప్పి శ్రీ సాయి సచ్చరిత మనకు నిర్దేశిస్తుంది. మీకు ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని చెప్తాను. సోమయాగం చేయడానికి సోమయాజులు అనేటువంటి గొప్ప పండితుడు మేకలను తీసుకొని బయలుదేరుతాడు యాగశాలకు. అక్కడ ఉన్నటువంటి ఒక ముగ్గురు దొంగలు అతన్ని చూస్తారు. ఎలాగైనా సరే అతని దగ్గర ఆ మేకలను కాజేయాలనుకుంటారు. సాధారణంగా వెళ్ళి లాక్కెళ్తే దొంగతనం అవుతుంది. దొంగతనాన్ని కూడా నేర్పరితనంతో చేయాలనుకుంటారు. మొదట ఒక దొంగ అతనికి తారసపడతాడు. ఆ పండితుడికి తారసపడి, అయ్యా మీరేంటి కుక్కల్ని తీసుకెళ్తున్నారు అంటారు. ఊరుకోవయ్యా ఊరుకో, కుక్కలు కావు ఇవి మేకలే అని అంటాడు. సరే అయ్యా మీ ఇష్టం అని చెప్పి ముందుకు సాగుతాడు. తర్వాత ఇంకొక అతను వచ్చి, అయ్యా మీరు అసలు కుక్క తాకితేనే స్నానం చేస్తారే, కుక్క ఎదురు రావడం, కనీసం కుక్కను ముట్టుకోవడమే పెద్ద అపరాధంగా భావిస్తారే, అటువంటి వాళ్ళు మీరు కుక్కల్ని తీసుకెళ్తున్నారేం స్వామి అని అడుగుతారు. ఇంకో దొంగ వచ్చి, లేదు లేదు మేకలే అని చెప్పి మళ్ళీ ఇంకొంత ముందుకెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇంకొక దొంగ వస్తాడు, మూడోవాడు వచ్చి, అయ్యా ఏమిటి ఒక చేతిలో కమండలం పవిత్రమైనటువంటి గంగుంది, ఇంకో చేతిలో కుక్కలున్నాయి ఏంటి స్వామి, ఇదేం అపచారం స్వామి, మీలాంటి వాళ్ళు ఇలా చేస్తే మా గతేంటి స్వామి అని అంటాడు. తనకు అర్థం కాదు. అయితే తనకు అమ్మినటువంటి వాడే తనని మోసం చేశాడు, ఈ కుక్కలను అంటగట్టి మేకలని చెప్పాడు అని చెప్పి ఆ దొంగను అడుగుతాడు. అయ్యా ఇవి నేను ఇక్కడ వదిలిపెట్టడం భావ్యం కాదు, మీరు దీన్ని తీసుకెళ్ళిపోండి, ఎక్కడన్నా వదిలేయండి అని అంటాడు. అయ్యా ఏమన్నా రొక్కం ఇవ్వాలంటే రొక్కం వద్దు, ఏమొద్దునైనా నువ్వు సహాయం చేస్తే చాలు, వీటిని తీసుకెళ్ళిపో అని అంటాడు. దొంగలు తెలివిగా వాటిని కొట్టేస్తారు. ఇక్కడ విశ్వాసం లేకపోవడం, తనపైన తనకు నమ్మకం లేకపోవడం. తను మేకలను కొన్నది వాస్తవము, తను తీసుకెళ్తుంది మేకలు అనేటువంటిది వాస్తవం. కానీ ఈ ముగ్గురు దొంగలనేటువంటి ఈ మాయకు ప్రతిరూపాలు వచ్చి మాయ చేసేస్తాయి. బాబా మార్గంలో కూడా ఇటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. బాబాను మన నుంచి దూరం చేయడానికి ఇటువంటి పన్నాగాలు చాలామంది పన్నుతూ ఉంటారు. బాబా ఫలానా మతస్థుడని గ్యారంటీ ఏమిటి? బాబా హిందువేనా? హిందువైతే మసీదులో ఎందుకున్నాడు? ఆయన వేషధారణ అలా ఎందుకు ఉంది? ఇటువంటి ప్రశ్నలన్నీ అనేక సందర్భాల్లో ఉద్భవింపజేస్తూ ఉంటారు. కానీ మనము అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలను పెంచుకున్నాం కాబట్టి ఆ పండితుడు మేకలను వదిలేసినట్టు మనకు అదృష్టవశాత్తు దక్కినటువంటి బాబాను మనం వదలం. ఇది మనలో ఉన్నటువంటి స్థిరమైనటువంటి భక్తికి నిదర్శనం. ఈరోజు మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు, మాకు స్థిరమైనటువంటి భక్తి ఉంది. ఈ లోకంలో ఏ భగవత్ స్వరూపానికి రానటువంటి పరీక్షలు శ్రీ సాయిబాబాకు మాత్రమే వచ్చాయి. శిష్యులు పరీక్షలు ఎదుర్కోవాలి. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే సద్గురువే అనేక సందర్భాల్లో పరీక్షలు ఎదుర్కొంటున్నారు. వారు 16 ఏళ్ల బాలుడుగా వచ్చినప్పుడు వారు ఎవరు అనేటువంటి ప్రశ్న నుంచి మొదలై నానావళి లాంటి వాళ్ళు ఇతనికి జనులందరూ తన చుట్టూ చేరుతుంటే గర్వహంకారాలు పెరిగాయని చెప్పి అనుమానం వచ్చి గద్దెపై నుంచి లే అని చెప్పి గద్దెపైన కూర్చుంటాడే. అయినా బాబా ఒక్క మాట మాట్లాడకుండా ప్రేక్షకుడిలా వచ్చి ముందు నిల్చొని ఉంటాడే.
ఆ విధంగా అనేక రకాలైనటువంటి పరీక్షలు. బాబా మహాసమాధి సమయంలో బుటివాడలో పెట్టాలా, బయట ఖననం చేయాలా, ఏం చేయాలి అనేటువంటి సంశయాలు. ఇలా బాబా ప్రస్థానం అంతా కూడా అనేక రకాలైనటువంటి సంశయాలు. కానీ అదృష్టం ఏమిటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భక్తులమందరము కూడా మనం బాబా పట్ల చెదరనటువంటి విశ్వాసాన్ని, భక్తిని ఏర్పరచుకున్నాం. బాబా దగ్గరికి ఒకసారి వచ్చామంటే మరలి వెళ్ళడం అనేటువంటిది ఉండదు, ప్రాణం పోయిన తర్వాతనే ఏదైనా. ఆ విధంగా తన భక్తుల్లో స్థిరమైనటువంటి భక్తి విశ్వాసాలను నింపుతాడు. ఇక్కడ మనకు పెద్ద పెద్ద గ్రంథాల పరిజ్ఞానం ఉందా, లేకపోతే అనేక గ్రంథాలను మనం ఏమన్నా పారాయణ చేశామా? లేదే. మన చేతికి అందినటువంటి సద్గురు చరితామృతమైనటువంటి ఒక సచ్చరితనే మనం చదివాం కదా, సచ్చరితనే మనకు అనేక పాఠాలు నేర్పించింది కదా. కాబట్టి భక్తి పరిణితికి శాస్త్రంతో, విజ్ఞానంతో, జ్ఞానంతో అస్సలు సంబంధం లేదు. భక్తియే మనల్ని తీరానికి చేరుస్తుంది. ఈరోజు బాబా మార్గంలోకి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక స్థిరమైనటువంటి విశ్వాసం ఏమిటో తెలుసా? ఏ తీర్థానికి వెళ్ళాల్సిన లేదు, ఎక్కడా మునగాల్సిన అవసరం లేదు, ఏ పుణ్యతీర్థాలు తిరగాల్సిన అవసరం లేదు. నిత్యము కూడా సాయి నామామృతం అనేటువంటి సాగరంలో మనం ప్రతిరోజు మునిగి తేలితే, సాయి కథామృతం అనేటువంటి కథా స్రవంతిలో నిత్యం మనం మునిగితే, ఇదే మన జీవితాలను తరింపజేసేటువంటి దాన్ని మనం బలంగా విశ్వసిస్తాం. 503వ అభంగంలో ఈ విషయాన్ని రాస్తారు సావిత్రిబాయి టెండూల్కర్. పుణ్యతీర్థాలలో మునిగిన స్వభావం మారకపాయే, నుదుటన బొట్టు, మెడలో రుద్రాక్ష, ఒంటికి కాషాయం, నోట ఆత్మస్థుతి వచనాలు, పొట్టకూటికి కాషాయంతో వ్యాపారం, కర్మకాలిన వారు పడెదరు వారి మాయవలలో. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. మా జీవి అనేక పుణ్యతీర్థాలకు వెళ్తాడు, అనేక పుణ్యక్షేత్రాలకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏమిటి, వాట్ నెక్స్ట్? నువ్వేమన్నా మారావా? నీ ఆలోచన దృక్పథం మారిందా? మారలేదే. కేవలము ఒక్క సద్గురువు మాత్రమే నీ యొక్క మానసిక స్థితిని మారుస్తాడు, నీ జీవన గతిని మారుస్తాడు. ఆ శక్తి ఒక్క సద్గురువు వద్దనే ఉంది. దాస్కన్ మహారాజ్ అంటారు కదా, బాబా నేను పోలీసు ఉద్యోగంలో అనేక పాపకర్మలు చేశాను, వెళ్ళి ప్రయాగ వద్ద త్రివేణి సంగమంలో మునిగి వస్తానంటాడు. ఎందుకు గను అదేదో మన దగ్గర లేదా అని చెప్పి బాబా వారి పాదాల చెంత గంగా యమున ప్రయాగాలను ప్రవహింపజేస్తాడు కదా. కాబట్టి సద్గురువు వద్ద లభించినటువంటిది ఏమీ ఉండదు. నేను అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాను, భక్తిలో కూడా మాయ ఉంటుంది. ఆ మాయ ఎంత ప్రమాదకరమైందంటే మన కర్మ కాలితే ఆ మాయలో పడతాం. అదే విషయాన్ని ఇక్కడ సావిత్రిబాయి టెండూల్కర్ చెప్పారు. నుదుటన బొట్టు, మెడలో రుద్రాక్ష, ఒంటికి కాషాయం, నోట ఆత్మస్థుతి వచనాలు, పొట్టకూటి కోసం కాషాయంతో వ్యాపారం. వీరి వెంట ఎవరు పడతారట అంటే కర్మ కాలినటువంటి వాళ్ళు పడతారు. నేను చాలామందిని చూస్తూ ఉంటాను, బాబా మార్గంలో నేరుగా బాబాని ప్రేమించరు, బాబాని నేరుగా పట్టుకోరు, ఇంకెవరో ఆవేశం వేసుకున్నటువంటి వారు, వేరే ముసుగు వేసుకొని ఆ మాటలు చెప్పేటువంటి వారు మాయలో పడుతుంటారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటిది. బాబా మార్గంలో కేవలం ఇది ఒక 10-15% ఉంది కాబట్టి నిజంగా ఈ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరం మనం అదృష్టవంతులం. అంతేకాదు, ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత గుడ్డిగా అనుకరణ అనేటువంటిది ఉండదు. చాలామంది మార్గదర్శి ఉంటే తప్ప, మధ్యలో ఇంకో గురువు ఉంటే తప్ప సద్గురువుని అర్థం చేసుకోమని అంటారు. అరే, భగవంతుడు మనకు అందరితో సమానమైనటువంటి విచక్షణను, పరిణితిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. నీకున్నటువంటి విచక్షణ జ్ఞానంతో, నీకున్నటువంటి నువ్వు పెంచుకున్నటువంటి పరిణితితో సద్గురువును నీకు నువ్వు తెలుసుకోవాలి. సద్గురువు యొక్క బోధనను శ్రవణం చేయాలి, పారాయణ చేయాలి. అది మాత్రమే నీకు సద్గురువు యొక్క వైభవాన్ని నీకు తెలియజేస్తుంది. పుస్తక జ్ఞానంతో ఇక్కడ పని లేదు. బాబా వద్దకు ఆ రోజు అనేక మంది వచ్చేటువంటి వారు. దాంట్లో సాధారణ జనం మాత్రమే కాదు, గొప్ప గొప్ప గ్రంథాలు చదివినటువంటి వారు. పటాంకర్ అనేటువంటి భక్తుడు వేదాంగాలు చదివాడు, పారాయణలు చేశాడు, అనేక గ్రంథాలను నవపోసన పట్టాడు. అయినా సరే భగవంతుని యొక్క సస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాడు, ఆత్మతృప్తి లేదు, ఎప్పుడూ ఏదో ఒక ఆందోళన. కానీ అనేక అమాయకమైనటువంటి భక్తులు ద్వారకామాయికి వస్తున్నారు, బాబా పాదాలు పట్టుకుంటున్నారు, ప్రశాంతంగా ఉంటున్నారు,
అరే వీరు ఏ రోజు కూడా ఏ పుస్తకాన్ని చదవలేదు, ఏ భగవత్పారాయణ వీళ్ళకు తెలియదు, కానీ ఎంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. నేను అనేక అభ్యాసాలు చేశాను, నాకేది శాంతి అని అనుకుంటాడు. అప్పుడు బాబా చెప్తాడు, ఒక వ్యాపారి గుర్రం తీసుకొని వచ్చి ఆ గుర్రం 9 లద్దెలు వేస్తే ఆ 9 లద్దెలను తన యొక్క ఉత్తరీయంలో పట్టుకున్నాడనేటువంటి విషయం చెప్తే, దాదా కేల్కర్ ఆ విషయాన్ని నవవిధ భక్తి కింద విశదీకరించి చెప్తే, తర్వాత మరుసటి రోజు బాబా దర్శనానికి వస్తే పటాంకర్ని అడుగుతాడు, బాబా 9 లద్దెలను మూటగట్టుకున్నావా అని అంటాడు. అంటే నవవిధ భక్తిలో ఏ ఒక్కదాన్ని మనం పట్టుకున్నా భక్తి మార్గంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడం మాత్రమే కాదు, భగవంతునికి చాలా దగ్గర అవుతాము, మన మనస్సు శాంతిస్తుంది అనేటువంటి విషయం అక్కడ అవగాహన చేసుకోవాలి మనం. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరము కూడా పరమ పవిత్రులం కాదు. అందరము ఏదో ఒక పొరపాట్లను తప్పులను చేస్తూనే ఉంటాం. దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటో తెలుసా? దాని గురించి పశ్చాత్తాపడడం. బాబా వద్ద మనం ఎప్పుడైతే మనం చేసినటువంటి అపరాధాలను నిజాయితీగా ఒప్పుకొని పశ్చాత్తాపడతామో అటువంటి వారికి మంచి ఉన్నతమైనటువంటి గతులు ప్రాప్తిస్తాయి. బాబా వద్ద, ముఖ్యంగా సద్గురు వద్ద నిజాయితీ చాలా అవసరం. మనం చేస్తున్నటువంటి చెడు ఆలోచనల గురించి బాబాకు చెప్పాలి, మనం చేసేటువంటి చెడు కర్మల గురించి బాబా వద్ద చెప్పాలి, చెప్పి పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం ఇచ్చేటువంటి ఫలితం మరి ఏది ఇవ్వదు. దానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణతో భజనమాల 518వ అభంగంలో ఈ విధంగా రాస్తారు. పరస్త్రీ లోనుడాయ జమీందారు, వయ్యారాలతో ఆకట్టుకుంది వేశ్య పింగలి, చేసిన అపరాధాలకి దిగులు పడి పింగలి చేరను స్వర్గం, శాలువాకు మురికంటిన దాని విలువ తగ్గనట్లు పశ్చాత్తాపమే ముక్తికి మార్గం. పశ్చాత్తాపానికి సంబంధించినటువంటి ఏది కూడా లేదు, ఇంకా అదే ముక్తికి మార్గం. ఎందుకంటే వయ్యారాలతో అనేక మందిని ఆకట్టుకుంది వేశ్య పింగలి, కానీ తను పశ్చాత్తాపడ్డది, తను చేస్తున్నటువంటి పని పరమ అపవిత్రమైనటువంటిది అని చెప్పి పశ్చాత్తాపడి చివరి దశలో భగవంతుణ్ణి వేడుకుంది. అందుకనే ఆవిడ స్వర్గానికి చేరింది. అంతేకాదు పశ్చాత్తాపమే మోక్షానికి మార్గం లాంటిది. ఎందుకంటే శాల్వాకు మురికి అంటిందనుకోండి, ఆ మురికి శాశ్వతంగా ఉండదు కదా, దాన్ని పరిశుభ్రపరుచుకుంటే మళ్ళీ శాల్వాగానే ఉంటుంది కదా. శాల్వాకు మురికి అంటినంత మాత్రాన, ఇప్పుడు మనం ఏదన్నా పొరపాటు పని చేసినంత మాత్రాన మనమేమీ శాశ్వతంగా అపవిత్రులం కాదు. మనకు అంటినటువంటి మురికిని పశ్చాత్తాపం అనేటువంటి డిటర్జెంట్తో దాన్ని కడిగేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ నువ్వు పవిత్రమైనటువంటి శాల్వాలాగా మారిపోతావు. ఆ శాల్వా విలువ తగ్గదు, మనకున్నటువంటి విలువ కూడా తగ్గదు. కాకపోతే ఏంటంటే నిజాయితీతో కూడినటువంటి పశ్చాత్తాపం ఉండాలి. ఇక మీదట అటువంటి అవలక్షణాలను నేను అలవర్చుకోననేటువంటి ప్రతిజ్ఞ మనకు ఉండాలి, దాన్ని నిలబెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మనము మంచి మార్గంలో ప్రయాణించడానికి ఒక అవకాశం ఉంటుంది. మరొకటి ఏమిటంటే మనం అందరము కూడా చాలా టెంపరరీ అవసరాల కోసము చాలామందితో స్నేహాలు చేస్తూ ఉంటాం. ఈ రోజుల్లో స్నేహాలైనా, బాంధవ్యాలైనా, అనుబంధాలైనా మనకి ఇవన్నీ కూడా చాలా పరిమితమైనటువంటి కాలానికే పరిమితమైపోతున్నాయి. శాశ్వతమైనటువంటి అనుబంధాలు, అనురాగాలు ఎక్కడా ఉండవు. దాన్ని ఆశించడం కూడా తప్పే. ఇక్కడ మనం సత్యాన్ని గ్రహించినట్టయితే అర్థమవుతుంది. నీకు శాశ్వతమైనటువంటి బంధం ఏమిటి అనేటువంటి ప్రశ్న నువ్వు సద్గురు మార్గంలో వేసుకోవాలి. దానికి సంబంధించి 520వ అభంగంలో అద్భుతమైనటువంటి మాట రాస్తారు. జగత్తులో కరువైరి నమ్మకస్తులు, జాగ్రత్తగా పరీక్షించుకో నీ స్నేహాలు, చెడిపోదురు సజ్జనులు సైతం, ఇవ్వడంలో ముందుండేవారే అసలైన సకులు, వారే సద్గురువులు. ఎంత జీవిత సత్యమో చూడండి. మనం ఎవరితోటైనా స్నేహం చేస్తున్నామంటే, ఎవరితోటైనా అనుబంధాన్ని కొనసాగిస్తున్నామంటే జాగ్రత్తగా మనము గమనించుకోవాలి, పరీక్షించుకోవాలి, వారు అసలైనటువంటి వాళ్ళ, నకిలీ వాళ్ళ అని చెప్పి. జగత్తులో కరువైరి నమ్మకస్తులు, జాగ్రత్తగా పరీక్షించుకో నీ స్నేహాలు, చెడిపోదురు సజ్జనులు సైతం, ఇవ్వడంలో ముందుండేవారే అసలైన సకులు, వారే సద్గురువులు. ఎందుకంటే మోసపోవడంలో అమాయకుడు, తెలివైనటువంటి వారు ఉండరు. అమాయకులు మోసపోతారు, తెలివైనటువంటి వాడు అంతకంటే ఎక్కువ మోసపోతారు. మనం చాలా తెలివిగా ఉంటాం అనుకుంటాం, కానీ అంత తొందరగా మనమే మోసపోతూ ఉంటాం.
కాబట్టి మనతో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉండాలంటే ఇవ్వడంలో ముందుండేటువంటి వారే అసలైనటువంటి సకులు, వారే సద్గురువులు. ఇప్పుడు మీరందరూ తేల్చుకోవాల్సింది ఏంటంటే మనకు అసలైనటువంటి సకులు ఎవరు? ఇవ్వగలిగినటువంటి వాళ్ళే కదా. మీరు ఒకసారి మీ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకోండి. బాబా ఇచ్చినవి ఇతరులు మీకు ఇవ్వగలుగుతారా? బాబా ఇవ్వగలిగినన్ని ఇచ్చినవన్నీ ఇప్పటి వరకు ఎవరైనా మీకు ఇవ్వగలిగారా? లేదు కదా. ఇవ్వగలిగినటువంటి వారే అసలైనటువంటి సకులు, వారే సద్గురువులు. ఒకసారి నానాసాహెబ్తో పాటు వారి స్నేహితులు వస్తారు షిరిడీకి. వస్తే ట్రైన్ టైం అయిపోతుంది, వెళ్ళిపోవాలని చెప్పి హడావుడి చేస్తుంటారు. బాబా అంటారు భోజనం చేసేయాలని అంటారు. కానీ వాళ్ళు మాకు వేరే పనులున్నా వెళ్ళిపోవాలి, నానా ఉంటే ఉండు, మేము వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోతారు. బాబా ఒక మాట అంటారు, నానా చివరంత వరకు మనతో ఉండేటువంటి వారితో మాత్రమే స్నేహం చేయాలి. ఇలా మధ్యలో వదిలిపోయేటువంటి వాళ్ళతో స్నేహం చేస్తే ఏం లాభము? గుర్తుపెట్టుకో, నీ జీవితంలో చివరంత వరకు ఎవరు నీతో కలిసి ఉంటారు అని చెప్పి. అంటే నేను మాత్రమే నీతో జీవితాంతం నేను కలిసి ఉంటానని చెప్పి ఆ రోజు నానాకు చెప్పారు. ఈరోజు కూడా మనందరి జీవితాలకు అనుభవమే కదా. అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఎవరూ తీర్చినటువంటి బాధను, వెదలను ఒక్క సద్గురువు మాత్రమే తీర్చగలుగుతాడు కదా. అందుకే కదా ఆయన పాదాలు పట్టుకున్నటువంటి మనం ఏ రోజు వాటిని వదలడానికి అస్సలు మనం అంగీకరించాం కదా. అందుకని ఎవరైతే ఇవ్వడానికి ముందుకు వస్తారో, ఎవరైతే ఇవ్వడమే వారికి తెలుసో వాళ్ళే అసలైనటువంటి సకులు. ఎందుకంటే ఇక్కడ స్వార్థం లేదు, ఎప్పుడూ ఇస్తూ ఉండేటువంటి వారే సకులు, వారే సద్గురువులు. బాబా మనం వారికి ఏమి చేసినా చేయకపోయినా ఆయన మాత్రం మనకిచ్చేటువంటి దాంట్లో ఏ లోటు చేయడు. ఒక్కసారి ఇవ్వడం ఆరంభిస్తే లోటు అనేటువంటిది ఉండదు. కాకపోతే కొన్ని కర్మలు అడ్డుపడి కొన్ని మనకు అనుకున్నట్టు కాకపోవచ్చు. అనుకున్నవి అనుకున్నట్టయితే ఇంకా మనకు దైవం ఎందుకు, సద్గురువు ఎందుకు, మనం ఈ భక్తి మార్గంలో ఉండడం ఎందుకు? నీకు ఒకటి దక్కట్లేదంటే దాన్ని నువ్వు పరిశీలన చేసుకోవాలి, దానిపైన పరిశోధన చేయాలి. ఎందుకు నాకు అది అందట్లేదు? ఏ కర్మలు నాకు అడ్డుపడుతున్నాయి? అనేక జన్మలుగా ఉన్నటువంటి కర్మలన్నింటినీ నేను మోసుకొచ్చాను కాబట్టి ఆ కర్మలు నేను కోరుకున్నటువంటి దానికి అడ్డుపడుతున్నాయనేటువంటి విచక్షణను మనకు సద్గురువు నేర్పిస్తాడు. అది గ్రహించినటువంటి వాళ్ళ జీవితాలు మహాద్భుతంగా ఉంటాయి. సద్గురువును ఆశ్రయించిన తర్వాత మన స్థితి ఎలా ఉంటుందంటే భయాలు అనేటువంటివి తొలగిపోతాయి. దేని గురించి భయపడాల్సినటువంటి, చింతించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనకు లభించినటువంటి సద్గురువు అంత ఉన్నతుడు, అంత శక్తిపరుడు, అంత సమర్థుడు మన జీవితాలను నడిపించడానికి. ఆయనకు మించినటువంటి సమర్థులు మరొకరు ఎవ్వరూ లేరు. 527వ అభంగంలో బాబాను ఆశ్రయించిన తర్వాత మనం దేనికి కలవరపడాల్సినటువంటి అవసరం లేదనేటువంటి విషయాన్ని అద్భుతంగా ఇక్కడ రాస్తారు. ఉదర పోషణకై భయం లేదు, అనుభవించే వెదలపై లేదు కలవరం, రత్నం విలువ వ్యాపారికెరుక, ఇతరులకది వట్టి గాజు ముక్క, గురుదేవా నా స్థితి నీకెరుక, అనుగ్రహించు నన్ను నీ ఇచ్ఛానుసారం. అంతే కదా. ఈరోజు మనం ఆశ్రయించినటువంటి సద్గురువు విలువ మనకు మాత్రమే తెలుసు. బయటి వాడికి ఏం తెలుస్తుంది దాని విలువ? సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్లకు సద్గురు యొక్క విలువ ఏమీ తెలియదు. వ్యాపారికే రత్నం విలువ తెలిసినట్టు ఇతరులకు అది గాజు ముక్క లాంటిది. మనందరికీ తెలిసినటువంటి సద్గురువు, మనం అనుభవిస్తున్నటువంటి ఆయన సహచర్యం ఇతరులకు అతను ఒక పిచ్చి పకీరులాగానే కనిపిస్తాడు. ఏ మతమో ఏ కులమో అనేటువంటి దాంట్లో కొట్టుమిట్టాడుతుంటారు తప్ప ఆయన యొక్క మధురమైనటువంటి సాంగిత్యాన్ని వారు అనుభవించడానికి అదృష్టం లేనటువంటి వాళ్ళందరూ కూడా. ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, మన స్థితి ఏమిటి అనేటువంటిది మనకు తెలియకపోవచ్చు, కానీ సద్గురువుకు మాత్రం తెలుసు. మన స్థితి తెలుసు కాబట్టే మనకిచ్చేటువంటి అనుగ్రహాలన్నీ కూడా ఆయన ఇచ్ఛానుసారమే మనకు లభిస్తాయి. ఆయన ఇచ్చ లేకుండా, ఆయన యొక్క సమ్మతి లేకుండా మన జీవితంలో ఏది కూడా జరగదనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన యొక్క జీవిత కళ్యాణను బాబాకు అప్పగించిన తర్వాత దేని గురించి ఆరాటపడాల్సినటువంటి అవసరం లేదు. చాలామంది చెప్తూ ఉంటారు భక్తి మార్గంలో అనేక రకాలైనటువంటి గ్రంథాలను పఠించాలని, లేకపోతే జ్ఞానాన్ని సంపాదించడానికి ఎక్కడికో వెళ్ళాలని చెప్పి చెప్తారు. బాబాను ఆశ్రయించిన తర్వాత ఏ వేద పాఠము మనకు అవసరం లేదు,
ఏ జ్ఞాన పాఠాలు మనకు అవసరం లేదు. ఆయనను తదేకంగా అవలోకనం చేస్తూ ఆయన చరిత్రను స్మరణ చేస్తూ శ్రవణం చేస్తే ఇదే మనకు గొప్ప వేద పాఠం, జ్ఞానబోధ. ఇంతకు మించినటువంటిది లేదు. 531వ అభంగంలో ఈ విషయాన్ని ఎంత అద్భుతంగా రాస్తారంటే, అవసరం లేదు వేద పాఠం జ్ఞానశక్తి, సద్గురు చరణాలపై పెంచుకో అనురాగం, అదే కావాలి నీ ధ్యేయం, గురు సహచర్యంలో ప్రయత్నిస్తే దొరకనిది ఉండదు, అందిపుచ్చుకోవడం నీ చేతుల్లోనే ఉంది. ఎస్, సద్గురు సహచర్యంలో లభించినటువంటిది ఏమీ ఉండదు. దాన్ని అందిపుచ్చుకోవడంలోనే నీ యొక్క చతురత పైన ఆధారపడి ఉంటుంది, నీ యొక్క విజ్ఞత పైన ఆధారపడి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే అది నీ చేతుల్లోనే ఉంది. చాలా మట్టుకు మనం మన చేతుల్లో ఉన్నటువంటి దాన్ని కూడా జారవిడుచుకుంటూ ఉంటాం. ఒక వ్యక్తికి అశాంతి కలుగుతుంది, కలవరంతో ఉన్నాడు. ఆ కలవరంతో రకరకాలైన చికాకులను మరీ కొని తెచ్చుకుంటాడు. అటువంటి సమయంలో గురు వచనాలను, గురు కథను శ్రవణం చేస్తే ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. ఈరోజు బాబా మన చేతికి గొప్ప జ్ఞాన పీఠికను అందించాడు. ఏ సద్గురు మార్గంలో లేనటువంటి, ఏ సద్గురు ఇవ్వనటువంటి తన భక్తులకు అటువంటి దిక్సూచిని సచ్చరిత అనేటువంటి గ్రంథ రూపంలో మనకిచ్చాడు. అటువంటి అద్భుతమైనటువంటి ఆసరా ఆయుధం మన దగ్గర ఉండగా మనకెందుకు చింత? కాబట్టి సద్గురువు వద్ద సకలము లభిస్తాయి, అది అందిపుచ్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. అందరూ ఒకసారి అవలోకన చేసుకోండి. సద్గురువు వద్ద మనం ఏం అందుకున్నాం, అందుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఎక్కడ మనం విఫలమయ్యాం, ఎందుకు మన చేతుల్లో ఉన్నటువంటి దాన్ని మనం జారవిడుచుకుంటున్నాం? ఎందుకంటే ఈ బాబా మార్గంలో అన్నీ అందిపుచ్చుకోవచ్చు. ఆ అందిపుచ్చుకోవడం వెనకాల మన ప్రయత్నమే అందులో ఉంటుంది. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉండు, మనం తీసుకోవడానికి చాలా సిద్ధంగా ఉండం. అవేమిటనేటువంటి ఆలోచించండి. ఆయన ఇచ్చేది మాత్రం మనం తీసుకోము, మనం మాత్రం అనేకం కోరుతాం. ఆయన ఇచ్చేటువంటిది తీసుకునేటువంటి ప్రయత్నంలో మనం ఉండాలి. ఆయన ఆత్మతృప్తి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, సుఖశాంతులను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. వీటన్నింటినీ వదిలేసి వచ్చే సంవత్సరం నా ఇంక్రిమెంట్ ఎంత, నా వ్యాపారం ఎంత, నేను ఇంతకంటే వచ్చే సంవత్సరం ఇంకా ఏ స్థితికి వెళ్తాను, అసలైనటువంటి స్థితి గురించి ఆలోచించాం. ఈ జగత్తులో అసలైనటువంటి స్థితి ఆత్మతృప్తి. జీవుడిగా మనం ఈ భూమిపైకి వచ్చిన తర్వాత సంపాదించుకోవాల్సినటువంటిది అది ఆత్మతృప్తి. ఆత్మతృప్తి కేవలం సద్గురువు వద్ద మాత్రమే లభిస్తుంది. ఆ లభించేటువంటి ఆయన రెడీగా పెట్టుకొని కూర్చున్నాడు నీకు ఇవ్వడానికి. అంగట్లో రెడీగా వస్తువులు ఉన్నట్టు ఆయన రెడీగా పెట్టుకొని కూర్చున్నాడు ఆత్మతృప్తిని. ఎంత కావాల్సింటే అంత ఇస్తాడు. కానీ తీసుకోవడానికి నీకు చేతులు రావట్లేదే. ఎప్పుడూ కూడా నువ్వు ఈ చేతులతోటి ఆ వస్తువు ఈ వస్తువు లాక్కెళ్తున్నావు, అంగట్లో ఉన్నది. అసలైనటువంటి ఆత్మతృప్తిని నువ్వు తీసుకెళ్ళట్లేదు. దాని గురించి మనందరం కూడా చింతన చేయండి, ఏ విధంగా ఆత్మతృప్తితో మనం జీవించాలనేటువంటిది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.